డబ్బులు లేక కేవలం 2 జతల బట్టలు మాత్రమే కలిగి ఒక పాత సైకిల్ వేసుకొని అవకాశాల కోసం సినిమా స్టూడియోల చుట్టూ తిరిగిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 16 భాషల్లో 46,000కు పైగా పాటలు పాడి కోట్లాది రూపాయలను సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారు? బాలుగారి కుమారుడైన చరణ్ తనపై అత్యాచారం చేశాడని ప్రముఖ తమిళ నటి అయిన సోనా చరణ్పై కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు బాలుగారు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏం చేశారు? అలాగే తన కుమారుడి మూలంగా తాను సంపాదించిన ఆస్తుల్ని బాలుగారు ఎలా పోగొట్టుకున్నారు? తాను అంత గొప్ప గాయకుడైనా సరే ఒక వేదికపై రామోజీరావు గారి పాదాలకు ఎందుకు నమస్కరించారు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అలియాస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇతని తండ్రి అయిన సాంబమూర్తి గారు తన చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో హరికథలు చెబుతూ తన కుటుంబాన్ని పోషించేవారు. అలా నెల్లూరులోనే 10th క్లాస్ వరకు చదువుకున్న బాలుగారు తన తండ్రి వెంట వివిధ గ్రామాలకు వెళ్తూ పాటలు పాడటంలో శిక్షణ పొందారు. చిన్నతనంలోనే ఆయన స్వరం ఎంత అద్భుతంగా ఉండేదంటే అతను 9th క్లాస్ చదువుతున్నప్పుడే వారి తెలుగు మాస్టారు బాలుగారు పాడే పాటల్ని తన టేప్ రికార్డర్లో భద్రపరుచుకుని తనకు తెలిసిన వారికి వినిపించేవారు. ఇలా బాలుగారు ఒకవైపు పాటలు పాడుతూనే మరోవైపు తన మిత్రులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి ఆర్కెస్ట్రా ఇస్తుండేవారు. ఇలా గూడూరులో ఒక ప్రదర్శన ఇస్తుండగా అప్పటికే ప్రముఖ గాయనిగా వెలుగొందుతున్న ఎస్ జానకి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలా ఈ ప్రోగ్రాంలో బాలుగారికి 2వ బహుమతి రాగా ఎస్ జానకి గారు మాట్లాడుతూ, నేను జడ్జెస్ని అవమానించాలని అనుకోవద్దు, కానీ 2వ బహుమతి పొందిన కుర్రాడు చాలా అద్భుతంగా పాడాడు, నిజానికి మొదటి బహుమతి అతనికే దక్కాల్సింది అని ప్రోత్సహించినట్టుగా మాట్లాడారు. అలా ఆమె మాటలు విన్న బాలుగారు ఆ సమావేశం ముగిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, మేడం, నేను పాటలతో పాటు ఆర్కెస్ట్రాలో ఫ్లూట్ కూడా బాగా వాయిస్తాను, కానీ నా లక్ష్యంగా దేన్ని నిర్ణయించుకోవాలో అర్థం కావడం లేదు, దయచేసి మీరు ఒక సలహా ఇవ్వండి అని అమాయకంగా అడిగారు. దానికి జానకి గారు నవ్వుతూ, నీ స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంది, నువ్వు సంగీతంలో మెలకువలు నేర్చుకుంటూనే అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టు, గెలిచే వరకు విశ్రమించకు అని భుజం తట్టారు. దాంతో బాలసుబ్రహ్మణ్యం గారు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే తన ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే అనంతపురంలోని జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఒకవేళ గాయకుడిగా స్థిరపడకపోతే కనీసం ఇంజనీర్గానైనా స్థిరపడదామనే ఉద్దేశంతో ఆయన ప్రణాళిక ప్రకారం చదివేవారు. కానీ ఆ కళాశాలలో ర్యాంకింగ్ ఎక్కువడంతో సున్నిత మనస్కులైన బాలుగారు 2 నెలలకే ఇంటికి తిరిగి వచ్చి తాను ఇంజనీరింగ్ చేయలేనని తన తండ్రితో తేల్చి చెప్పారు. అతని ఇష్టాన్ని ఏ రోజు కాదని సాంబమూర్తి గారు మరేం చేయాలనుకుంటున్నావు అని సున్నితంగా అడిగారు. దానికి బాలుగారు తనకు గొప్ప సింగర్ అవ్వాలని ఉందని, అందుకే మద్రాసు వెళ్ళి ఒకవైపు ఇంజనీరింగ్ చేస్తూనే మరోవైపు సినీ ప్రయత్నాలు కూడా మొదలు పెడతానని ప్రాధేయపడ్డాడు. దానికి సాంబమూర్తి గారు కూడా ఒప్పుకోవడంతో తన తండ్రి ఇచ్చిన ఒక పాత సైకిలు మరియు 160 రూపాయలు తీసుకొని మద్రాసుకు బయలుదేరాడు. అక్కడ తన బాల్యమిత్రుడైన మురళిగారితో కలిసి ఉంటూ అవకాశం ఉన్నప్పుడల్లా స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. కానీ అప్పటికే చాలామంది సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండడంతో బాలుగారిని కనీసం స్టూడియో గేటు కూడా తాకనిచ్చేవారు కాదు. అయినా సరే ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఒకరోజు మద్రాసులో జరిగే పాటల కచేరీకి ప్రముఖ సంగీత దర్శకులైన ఘంటసాల గారితో పాటు ఎస్పి కోదండపాణి మరియు ఎంఎస్ విశ్వనాథ్ లాంటి దిగ్గజ దర్శకులు వస్తారని తెలుసుకున్న బాలుగారి మిత్రుడైన మురళి ఆ కచేరీలో పాల్గొనేందుకు తన దగ్గర ఉన్న 10 రూపాయలతో ఒక టికెట్ తీసుకున్నారు. అయితే ఆ కచేరీలో పాల్గొనేందుకు తన పేరును ప్రతిపాదించకుండా తన మిత్రుడైన బాలుగారి పేరును రాయించాడు. ఇదే విషయాన్ని తన మిత్రుడితో చెబుతూ, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నీ ప్రతిభను నిరూపించుకో మిత్రమా అని భుజం తట్టారు. అలా తన మిత్రుడి ప్రోత్సాహానికి ముగ్ధుడైన బాలుగారు తానే సొంతంగా ఒక పాట రాసుకుని అద్భుతంగా ప్రదర్శించారు. అలా ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి సాధించిన బాలుగారు నాటి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా ఈ బహుమానాన్ని అందుకున్నారు. అలాగే ఎస్పి కోదండపాణి గారు బాలుగారి భుజంపై చేయి వేసి, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని భరోసానిచ్చారు. దాంతో కొండంత ఆత్మవిశ్వాసంతో ఎస్పి కోదండపాణి గారి దగ్గరికి వెళ్ళిన బాలుగారు తనకు ఏదైనా సినిమాలో అవకాశం ఉంటే ఇప్పించమని ప్రాధేయపడ్డారు. దాంతో కోదండపాణి గారు తాను మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న కన్న కొడుకు అనే సినిమాలో ఛాన్స్ ఇద్దామని సినిమా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఆ ప్రొడ్యూసర్, ఈ కుర్రాడి స్వరం బాగుంది, కానీ మరి చిన్నపిల్లాడి వాయిస్లా ఉంది, అందుకే ఇంకో 2 సంవత్సరాలాగి ఇతనికి అవకాశం ఇద్దాం
అని అక్కడి నుండి పంపించేశారు. దాంతో బాలుగారు నిరాశతో అక్కడి నుండి వెనుదిరిగారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మరో మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎస్ విశ్వనాథ్ గారు తన సినిమాలో కొత్త గాయకులకు అవకాశం ఇస్తున్నారని తెలుసుకున్న బాలుగారు వెంటనే విశ్వనాథ్ గారి స్టూడియోకు బయలుదేరాడు. దాంతో విశ్వనాథ్ గారు తమిళ భాషలోని ఒక పాటను ఇచ్చి బాలుగారిని పాడమన్నారు. దాంతో తమిళం నామమాత్రంగా మాట్లాడే బాలుగారు అతి కష్టం మీద ఆ పాట పాడి వినిపించారు. దాంతో విశ్వనాథ్ గారు, పర్వాలేదు, బాగానే పాడుతున్నావు, కానీ భావాన్ని వ్యక్తీకరించడంలో విఫలమవుతున్నావు, అందుకే తమిళం నేర్చుకుని నా దగ్గరికి రా అని అక్కడి నుండి పంపించేశారు. దాంతో బాలుగారిలో ఆత్మవిశ్వాసం సన్నగిలింది. ఇప్పటికిప్పుడు తమిళం ఎక్కడి నుండి నేర్చుకోవాలి అంటూ దీనంగా తన రూమ్కి బయలుదేరాడు. ఓడిపోతాననే భయం కలిగిన ప్రతిసారి తన మిత్రుడు మురళి ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్ళీ స్టూడియోలో చుట్టూ తిరిగేవాడు. ఇలా కేవలం 2 జతల బట్టలతో పాత సైకిల్ వేసుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే బాలుగారిని చూసి ప్రముఖ సంగీత దర్శకులైన ఎస్పి కోదండపాణి గారు చలించిపోయారు. ఒకరోజు బాలుగారిని తన దగ్గరికి పిలిపించుకొని, నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా చేరుతావా అని అడిగారు. దానికి బాలసుబ్రహ్మణ్యం గారు మరో మాట మాట్లాడకుండా, రేపే వచ్చి జాయిన్ అవుతాను సార్ అని కన్నీళ్లతో సమాధానమిచ్చారు. అలా తన దగ్గర అసిస్టెంట్గా చేరిన బాలుగారికి సంగీతంలో మెలకువలు నేర్పిస్తూ తాను మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శ్రీ 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 మర్యాదరామన్న సినిమాలో ఒక పాటని బాలుగారితో పాడించాలనుకున్నారు. దీనికి ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోవడంతో బాలుగారి సినీ ప్రయాణానికి బీజం పడింది. ఈ పాట విన్న ప్రముఖ దర్శక దిగ్గజమైన ఎంఎస్ సుబ్బారెడ్డి గారు సైతం తన తమిళ డబ్బింగ్ చిత్రమైన కాలచక్రంలోని ప్రతి పాటను బాలుగారితో పాడించారు. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలకు పాడుతూ ఘంటసాల గారికి పోటీగా నిలిచారు. ఏ సినిమా అయినా ఆ హీరో వాయిస్కి తగినట్లుగా పాడటంలో బాలుగారు సిద్ధహస్తులు. ఇలా బాలుగారు సినిమాల్లో పనిచేసే సమయంలోనే సావిత్రి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమెనే తన ప్రాణంగా భావించిన బాలుగారు ఇంట్లో నుండి వెళ్ళిపోయి వైజాగ్లోని ఒక దేవాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి పల్లవి, చరణ్ అనే 2 పిల్లలు జన్మించారు. అయితే ఈ వ్యక్తిగత జీవితం బాలుగారి సినీ ప్రయాణానికి ఎల్లప్పుడూ అడ్డంకి కాలేదు. కానీ కృష్ణగారు నటించిన కెప్టెన్ కృష్ణ సినిమాలో బాలుగారు ఆ సినిమాకు పాడలేనని కరాఖండిగా చెప్పేశారు. దీనికి గల ప్రధాన కారణం ఆ సినిమా నిర్మాత అయిన డి రాజశేఖర రెడ్డి గారు తాను గతంలో పాడిన పాటలకు డబ్బు ఇవ్వకుండా పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పించుకునేవారు. అలా ఆయనతో విభేదించిన బాలుగారు తాను నిర్మాతగా వ్యవహరించే సినిమాలకు పాడనని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలియని కృష్ణగారు బాలుగారికి కాల్ చేసి, మీరు పాడకపోతే నా సినిమాలు ఆడవన్నారట, అప్పుడే అంత గొప్ప గాయకుడయ్యారా, ఎదిగే కొద్దీ ఒదిగుండటం నేర్చుకోండి అని కాల్ కట్ చేశారు. అసలు ఏం జరిగిందో వివరించే అవకాశం కూడా బాలుగారికి ఇవ్వలేకపోయారు. అలా వీరి మధ్య 4 సంవత్సరాలకు పైగా వైరం పెరగడంతో ఒకరోజు బాలుగారే ధైర్యం చేసి కృష్ణగారి ఆఫీస్కి బయలుదేరారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణగారు బాలుగారి భుజంపై చేయి వేసి, గతాన్ని వదిలేయండి, ఇక ఈ రోజు నుండి నా సినిమాలోని పాటల్ని మీరే పాడబోతున్నారు అని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అయితే శృంగారం మరియు నగ్నత్వాన్ని వ్యక్తీకరించే పాటలని బాలుగారు ఎల్లప్పుడూ వ్యతిరేకించేవారు. ఇదే విషయమై ఒక సినిమాకు గాను మోహన్ బాబు గారు ఎంత బెదిరించినా సరే తాను పాడలేనని కరాఖండిగా చెప్పేశారు. ఇలా ఒక సాధారణ గాయకుడిగా వెలుగొందుతున్న క్రమంలో ఘంటసాల గారు మరణించడంతో బాలుగారికి అవకాశాలు వరుస కట్టాయి. అప్పట్లో దక్షిణాది సినిమాలంటే చిన్నచూపు చూసే బాలీవుడ్ దర్శకులు సైతం బాలుగారి డేట్స్ కోసం వేచి చూసేవారు. ఇలా ఆయన ఒక్క పాటకి ₹1,00,000 పైగా తీసుకుంటూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ లాంటి 16 భాషల్లో 46,000కు పైగా పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. ఇలా ఒకవైపు బాలుగారు 70 ఏళ్ల వయసులోనూ జయకేతన ఎగరవేస్తుంటే ఆయన కుమారుడైన చరణ్ గారిని మాత్రం చిన్నప్పటి నుండే దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. పుట్టిన 6 ఏళ్ల వరకు కనీసం మాటలు కూడా రాకపోవడంతో బాలుగారు తన కొడుకు తనలాగా గొప్ప సింగర్ కాకపోయినా పర్వాలేదు, కనీసం అందరి పిల్లల్లాగా మాట్లాడితే చాలని ప్రముఖ వైద్యులకు చూపించడంతో ఒక సర్జరీ తర్వాత మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. తాను పడిన కష్టాలు తన కుమారుడు పడకూడదనే ఉద్దేశంతో చరణ్ గారిని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించాలని భావించారు. కానీ ఎన్ని స్కూల్స్ మార్చినా అతనికి చదువు అబ్బకపోవడంతో తన మిత్రుడి దగ్గరైనా విద్య నేర్చుకుంటాడనే ఉద్దేశంతో అతన్ని అమెరికాలోని తన బాల్యమిత్రుడి ఇంటికి పంపించాడు. అక్కడ చరణ్ గారు నామమాత్రంగా చదువుతూ సంగీతంలో మెలకువలు నేర్చుకున్నాడు. అలా తన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అమెరికాలో ఒక యాడ్ ఏజెన్సీని ప్రారంభించారు. కానీ అందులో తీవ్ర నష్టాలు రావడంతో
క్లోజ్ చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. దాంతో బాలుగారు తనలాగా సింగింగ్ లో ప్రయత్నించమని ప్రోత్సహించడంతో మొట్టమొదటిగా దేవతై అనే సినిమాలో ఇళయరాజా గారి సరసన పాడి మెప్పించారు. ఆ తర్వాత మురారి, మన్మధుడు, సింహాద్రి, గుడుంబ శంకర్, మన్మథ, శ్రీరామదాసు లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా 2000కు పైగా పాటలు పాడి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. కానీ ఎన్ని పాటలు పాడినా మీ వాయిస్ అచ్చం మీ తండ్రి గారిలాగే ఉందని కొంతమంది అనడంతో తనకంటూ ప్రత్యేకంగా ఏదైనా గుర్తింపును తెచ్చుకోవాలనుకున్నారు. అలా బాలచంద్ర గారి కుమారుడైన కైలాసంతో కలిసి ఒక ప్రొడక్షన్ టీంని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఆయనకు ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన స్మిత అనే అమ్మాయితో వివాహం జరిపించగా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మయూక మరియు జాహ్నవి అనే 2 కూతుళ్లు జన్మించారు. పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి దాంపత్యం బాగానే ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల చరణ్ గారు రాత్రి సమయంలో ఇంటికి ఆలస్యంగా వచ్చేవారు. అలా వీరిరువురి మధ్య వివాదాలు తలెత్తడంతో 2002లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిన చరణ్ గారు బాగా ఎదగాలి అన్న కసితో తన తొందరపాటు వల్ల తీసుకున్న నిర్ణయాలతో తన తండ్రి మరింత అప్పుల పాలవలసి వచ్చింది. ప్రొడ్యూసర్గా తెలుగులోని వర్షం సినిమాని తమిళంలోకి డబ్బింగ్ చేసిన చరణ్ గారు కొంతమంది సలహాతో ఒరిజినల్ సినిమాలోని కొన్ని సీన్స్ని భారీ బడ్జెట్ ఖర్చు చేసి మార్చివేశారు. దాంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో పాటు ఆ తర్వాత నిర్మించిన మరో 2 సినిమాలు సైతం ఈ నష్టాన్ని పూరించలేకపోయాయి. అయినా సరే బాలసుబ్రహ్మణ్యం గారు తన కుమారుణ్ణి దూషించకుండా ప్రయత్నం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది, కానీ విజయం ఆ భగవంతుడి చేతుల్లో ఉంటుంది. ఓడిపోయానని కుంగిపోకు, ప్రతి ఓటమి నీకు ఎంతో కొంత గుణపాఠాన్ని నేర్పుతుంది, అదే నీ తదుపరి విజయానికి నాంది పలుకుతుంది అంటూ చరణ్ చేసిన అప్పులన్నింటినీ తీర్చివేశారు. ఆ తర్వాత చరణ్ గారు నటించిన ఊంజల్ అనే తమిళ సీరియల్ భారీ సక్సెస్ అవ్వడంతో తన కుమారుని హీరోగా పెట్టి తానే నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నై చరణాడి ఇంతెన్ అనే సినిమాని నిర్మించారు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో బాలుగారు ఆ అప్పులు తీర్చడానికి తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న తన సొంత స్టూడియోని సైతం వదులుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మంగత్ అనే మూవీ సక్సెస్ పార్టీలో భాగంగా హీరో అజిత్ చిన్ననాటి స్నేహితుడైన చరణ్ గారిని సైతం ఈ పార్టీకి ఆహ్వానించారు. అలా ఆ పార్టీలో చరణ్ గారు సోనా అనే తమిళ నటితో పరిచయం ఏర్పడింది. అయితే ఆమె అదే రోజు రాత్రి చరణ్ తనపై అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించాడని దగ్గరలోని పాండీబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు వెంటనే చరణ్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఏం చేయాలో తెలియని బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారితో కలిసి తన కుమారుడిపై కంప్లైంట్ ఇచ్చిన సోనాతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఆమెకు కొంత డబ్బు ఇచ్చి ఈ కేసును కొట్టివేయించారని సినీ విమర్శకుల అభిప్రాయం. ఈ ఇన్సిడెంట్ తర్వాతనే చరణ్ గారికి అపర్ణ అనే మరో అమ్మాయితో వివాహం జరిపించారు. గొప్ప వ్యక్తి అవ్వడం మనం నిర్ణయించేది కాదని, ఈ వయసులోనూ ఇంత గొప్పగా పాడుతున్నానంటే అది కేవలం ఆ భగవంతుడి ఆశీర్వాదం మాత్రమేనని ఆయన ఎన్నోసార్లు చెప్పేవారు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఎస్పి కోదండపాణి మరియు పాడుతా తీయగా అనే ప్రోగ్రాం ద్వారా తనకు మరో జీవితాన్నిచ్చిన రామోజీరావు గారికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ ఎలాంటి గర్వం లేకుండా రామోజీరావు గారి పాదాలకు నమస్కరించారు. ఇలా తన గానంతో పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలతో పాటు 29 సార్లు నంది పురస్కారం అందుకున్న బాలుగారు 74 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. అలా ఆయన మరణం తర్వాత ప్రభుత్వం హైదరాబాద్లోని రవీంద్రభారతి స్టేడియంలో స్మారక చిహ్నాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని, అంతేగాక ఆయన తెలంగాణ గీతాన్ని పాడేందుకు నిరాకరించాడని చెబుతూ కొంతమంది ఉద్యమకారులు ఆయన విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించారు. ఇలా అనేక ఉద్రిక్తతల మధ్య ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ కార్యక్రమానికి ఎం వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా ఒపీనియన్ ప్రకారం అద్భుతాలేవి ఒక్క రోజులో జరగవు. లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు ఎదురైనా మనలోని ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదు. అందుకు బాలుగారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. మరి బాలుగారి గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.